శ్రీ మాత్రే నమః. ఓం నమో వెంకటేశాయ. నేను 7 శనివారాలు వ్రతం మొదలుపెట్టాను. చక్కగా 7 శనివారాలు ఎక్కడ బ్రేక్ లేకుండా చక్కగా అలా 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 గడిచిపోయాయి. గడిచిన తర్వాత నాకు స్వామివారు ఏంటి వరం ఇచ్చారు అంటే 8వ శనివారం తిరుపతి వెళ్ళాము. ఆ 8వ శనివారం తిరుపతి వెళ్ళాము. అయితే ఒక రూమ్ బుక్ లేదు, రిజర్వేషన్ అవ్వలేదు, తత్కాలు చేయించుకొని వెళ్ళాము. రూమ్ బుక్ లేదు, చిన్న పాప మనవరాలు, దాంతో వెళ్ళాం. రూమ్ లేదు. అయితే చెల్లి వాళ్ళు ముందే వెళ్ళడం వల్ల వాళ్ళకి రూమ్ బుక్ అయింది. వాళ్ళు రండి, వచ్చి ఉండండి, పర్వాలేదు అనేసి వాళ్ళు చెప్తే ఇంకా అందులోనే అడ్జస్ట్ అయిపోయాము. ఆ రోజు వెళ్ళిన తర్వాత అక్కడ ఒక్కొక్క దేశంలో దర్శనాలకు వెళ్ళిపోయాము. వాళ్ళు ముందు వెళ్ళారు. ఆ తర్వాత దర్శనం అయింది. ఒక 12 గంటలు పట్టింది దర్శనానికి. దర్శనం అయిన తర్వాత ఆ రోజు రథసప్తం పడింది. రథసప్తం వల్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనాలు మొత్తం తిరుగుతాయి కదా, అన్నీ మొత్తం చుట్టూ అన్నీ బంద్ చేశారు. మేము సాయంత్రం ఈ స్వర్ణరథంకి వెళ్ళామన్నమాట. వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకొని ఇలా ఇవన్నీ చూసుకొని కన్నుల పండుగగా ఉంది. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, వాటిని ముందుకు వెళ్ళవలసిందే. దేన్ని మనం ఏమి చేయలేము. అక్కడ రూమ్లో మా మనవరాలకి అన్నప్రసన్న కూడా చేసుకొని ఆ తర్వాత ఉదయం మళ్ళీ లేచిన వెంటనే కోనేరుకి స్నానంకి వెళ్ళి స్నానం చేసి అక్కడ తర్వాత దీపాలు వెలిగించి ఇన్ని రోజులు స్వామివారి దీపాలు వెలిగించాం కదా, పిండి దీపాలు. అలాగే పిండి దీపాలు తయారు చేసి పిండి దీపాలు వెలిగించుకొని వాటికి హారతి మరొకసారి ఇచ్చేసి మళ్ళీ ఒకసారి దర్శనం చేసుకొని పునర్దర్శన ప్రాప్తి వస్తామని ఒకసారి చూసుకుంటాం. మళ్ళీ కిందకి వచ్చాము. ఎప్పుడూ దీపాలు అక్కడే కొనేస్తాను, వరిపిండి అదేను. కానీ ఈసారి ఇంటి నుంచి పట్టుకొని వెళ్ళాను. కొంచెం పసుపు బెల్లం అన్నీ వేసి ఒత్తులు అన్నీ పట్టుకొని వెళ్ళి అక్కడ కలిపి 8 వడ్డీతో సహా 8 దీపాలు 8 ఒత్తులు వేసి స్వామివారికి చక్కగా హారతి ఇచ్చుకొని అన్నీ చేసుకొని వచ్చాను. కానీ చిన్న చేదు అనుభవాలు అయితే ఉంటాయి కదా ప్రతి ఇంట్లోని, ప్రతి దానివల్ల కొంచెం మైండ్ అప్సెట్ అయ్యింది. అతనే చేస్తాడని, రైట్ చేస్తాడని ఆశిస్తూ ఏడుకొండలవాడ వెంకటరామమూర్తి గోవింద గోవింద అని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ చక్కగా మళ్ళా వెంగమాంబకు వెళ్ళి, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కడుపు అయితే ఆగదు కదా, అన్నం తినాలి కదా, అన్నప్రసాదానికి వెళ్ళి అక్కడ భోజనం చేసుకొని మళ్ళీ కిందకి దిగి ఇంటికి వచ్చామండి.